గ్రీక్ నుండి వచ్చిన పదం ఆటోఫేజీ. ఆటో అంటే సెల్ఫ్, ఫేజీ అంటే తినడం, ఈటింగ్. ఆటోఫేజీ అంటే సెల్ఫ్ ఈటింగ్. ఇది బాడీలో జరిగే న్యాచురల్ ప్రాసెస్. బాడీ తనకు తనే చేసుకునే క్లెన్జింగ్. ఈ సెల్యులర్ మెకానిజం మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఎక్కువ కాలం బతికేలా హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఉన్న పనికిరాని సెల్స్ని లేదా డ్యామేజ్డ్ సెల్స్ని మన బాడీయే తినేస్తుంది. అవసరం లేని సెల్స్ని, డిస్ఫంక్షనల్ కాంపోనెంట్స్ని ఇది తినేస్తుంది. ఆటోఫేజీ అనేది బాడీస్ వే ఆఫ్ రీసైక్లింగ్. మన ఆరోగ్యానికి హాని కలిగించే ఏ సబ్స్టెన్స్ ఉన్నా దాన్ని తినేస్తుంది. అలాగే డ్యామేజ్డ్ ప్రోటీన్స్ ఉంటే వాటిని కూడా తీసేస్తుంది. ఈ ఆటోఫేజీ వల్ల మన మెటబాలిజం పెరుగుతుంది, అలాగే ఎనర్జీ యాడ్ అవుతుంది. మన ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. ముఖ్యంగా చాలా డిసీజెస్, క్యాన్సర్ లాంటివి రాకుండా చూస్తుంది. అయితే ఈ ఆటోఫేజ్ ఎప్పుడు జరుగుతుందంటే మనం ఫాస్టింగ్ చేసినప్పుడు, అలాగే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన శరీరంలో ఆటోఫేజ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇంకొకటి హీట్ అండ్ కోల్డ్ థెరపీ. మీరు సానా వాడినప్పుడు లేదా కోల్డ్ వాటర్లో దిగినప్పుడు ఈ ఆటోఫేజ్ యాక్టివేట్ అవుతుంది. ఆటోఫేజ్ వలన మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, మన హెల్త్ బెటర్ అవుతుంది. అందుకే మన పెద్దలు ఉపవాసాలు అవి అలవాటు చేశారు. మీరు కూడా ఏదో దేవుడి పేరు చెప్పి అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తే ఎంతో మంచిది. మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, బ్రెయిన్ ఫంక్షన్ మారుతుంది. ప్రతిరోజు ఎక్సర్సైజు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం చాలా మంచిది. మన టిష్యూలు రిపేర్ అయ్యి మన బాడీలో హీలింగ్ ప్రాసెస్ పెరుగుతుంది. యోషినోరి అని జపాన్లో ఒక బయాలజిస్ట్ ఉన్నాడు. ఈ ఆటోఫేజీ గురించి అతనే ముందు కనుక్కున్నాడు. దానికి అతనికి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. చివరిగా చెప్పేది ఏంటంటే, ఉపవాసాలు, ఎక్సర్సైజులు, చన్నీళ్ళతో స్నానాలు చేయడం వలన మీ బాడీలో ఆటోఫేజీ యాక్టివేట్ అయ్యి మీరు ఆరోగ్యంగా ఉంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీ డాక్టర్ని అడగండి. థ్యాంక్ యూ.